జూన్ 1వ తారీఖు నుంచి సినిమా థియేటర్ల బంద్ అనేటువంటి తీవ్రమైన నిర్ణయం తెర మీదకు వచ్చిన తర్వాత ఎందుకు ఈ వాతావరణం కల్పించబడుతుంది, జరుగుతున్నది ఏమిటి, దీన్ని ప్రోద్బలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఇవన్నీ అంశాల మీద ఒక విచారణ జరిగితే రేపొద్దున పరిశ్రమకు ఉపయోగపడే విధంగా కొన్ని విధానాలని మేము అవలంబించడానికి వీలుగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఎప్పుడైతే థియేటర్ల మూసివేత అనేటువంటి అంశం వచ్చిందో నేను హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి వారికి చెప్పాం, దీని మీద వెంటనే లోతుగా అంశాలను విచారించండి, తద్వారా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, దాన్ని బట్టి ఒక నిర్ణయాన్ని మనం తీసుకోవడం కుదురుతుందని చెప్పాం. ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు సడన్గా థియేటర్ల మూసివేత అనేటువంటి అంశం తెర మీదకి రావడం అనేది ఎందుకు జరుగుతుంది, దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయా, అది కూడా రేపు జూన్ 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంలో ఎందుకు ఈ రకమైన వాతావరణం వచ్చింది. అదే సందర్భంలో ఒకవేళ మీరు థియేటర్లు మూసివేయాలనేటువంటి నిర్ణయం కానీ తీసుకున్నట్లయితే ఆ నిర్ణయాన్ని అసలు మీరు ముందు ఎవరితోన్నా చర్చించి ఆ నిర్ణయానికి రావాలి, కానీ ఎకాయికిన థియేటర్లు మూసివేత అనేటువంటి తీవ్రమైన నిర్ణయానికి రావడానికి మీకు దోహదం చేసినటువంటి కారణాలు ఏంటి, ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉంది. కనుకే ఈ విచారణ చేపట్టడం అనేటువంటిది కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒకటే మేము మనవి చేసేది, ఇవాళ ఈ ప్రభుత్వం మీకు అత్యంత గౌరవం ఇస్తూ ఉంది, పరిశ్రమని అన్ని రకాలుగా కూడా ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, కలిసి ముందుకు వెళదాం అనేటువంటి ఆలోచన చేయడానికి వీలుగానే కొత్తగా సినిమా సంబంధించినటువంటి పాలసీని తీసుకొస్తూ ఉన్నాం. పాలసీ తీసుకొచ్చినప్పుడు ప్రతిసారి మీరు మాకు ఒక అప్లికేషన్ పెట్టుకునే పరిస్థితి లేకుండా, ప్రతి సినిమాకి విడివిడిగా అడగక్కర్లేకుండా ఒక పాలసీ ద్వారా మొత్తం అందరికీ కూడా ఏదో రకంగా సపోర్ట్ ఉండేలాగా మేము ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. ఇంత మంచి వాతావరణంలో ఉన్నప్పుడు ఎందుకు ఈ సినిమా థియేటర్లు మూసివేత అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అనేటువంటిది మాకు తెలియాలి. తెలిస్తే దాన్ని బట్టి రేపొద్దున పరిశ్రమలో ప్రొడ్యూసర్స్కి, ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ ఉపయోగపడే విధంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది ప్రభుత్వం సహజంగానే ఈ విచారణ ద్వారా కొన్ని అంశాలను బయటికి తీసుకొచ్చి వాటి ప్రాతిపదికగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. దాన్ని తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తాం.